వచ్చే పై తుపాకీ రాముడు రానివచ్చ మహారాజా. ఏ అల్లం సాబ్, బెల్లం సాబ్, కొత్తిమీర సాబ్, పుదీనా సాబ్, పుంటికూర సాబ్. ఇక ఇవాళ మనతోని పొంకనాలు పెట్టడానికి వచ్చిండు పొన్నం ప్రభాకర్ అన్న. మరి ఇంకెందుకు లేటు, అన్నకు పెడదాం మన మాటలతోని పోటు. నమస్తే పొన్నమన్న. అగో అన్న సప్పుడే చేస్తలేడు. ఓ అన్న ఏందే ముచ్చట, మస్తు ఫైర్ మీద ఉన్నట్టు నువ్వు. ఏరు దాటిదాకా ఎల్లన్నా ఏరు దాటినాక బోడమల్లన్నా అన్నట్టుగా. అన్న ఏందేందో చెప్పిండు. ఓ అన్న గా సామెత గట్ల కాదే, ఏరు దాటేదాకా ఓడ మల్లన్న, ఏరు దాటినాక బోడి మల్లన్న. అగో గద అన్నట్టు. సోనియా గాంధీ గారే తెలంగాణ ఇచ్చారు. సోనియా గాంధీ గారు దేవత. సోనియా గాంధీ దేవతని నువ్వంటున్నావన్నా, కానీ ఆ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బీజేపీ పార్టీ వాళ్ళకు దేవత కాదు కదా. ఎన్నో బలిదానాలు. మళ్ళీ కేసీఆర్ సార్ కూడా సావు నోట్ల దాకా పోయి వచ్చింది. నాకు గట్ల అన్నట్టు ఊటేనే సోనియా గాంధీ ఇచ్చింది, సోనియా గాంధీ అని చెప్పొద్దు కదన్నా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ విలన్ అయితే, ఒకవేళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇవ్వకపోతే కేసీఆర్ 3 చెరువులు దాగినా 100 కేసీఆర్లు వచ్చినా తెలంగాణ ఏర్పడేది కాదు. అవ్వన్నా ఇప్పుడు కాదని ఎవరన్నా చెప్పు. ఆ కేసీఆర్ సార్ మీద గంతగారం అవుతున్నవేంది? జర నిమ్మలంగా మాట్లాడు. 2007లో ఫౌండేషన్ వేస్తే 2014 ముఖ్యమంత్రిగా వచ్చి కుర్చేసుకొని కడతా అన్నారు. అప్పటికే టన్నెల్ పని అయిపోయింది, కంప్లీట్ బండ్ పని అయిపోయింది. ఇప్పటికి పని పూర్తి కాలేదని మీరే ఒప్పుకున్నారు. అవ్వన్నా ఇగో ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చి 1.5 ఏడాదిన్నర అయింది. మరి మీరేం ఎలగబెట్టిర్రు అని బీఆర్ఎస్ వాళ్ళు టాక్ అన్నావు. ఈరోజు తాపతాపకు ఏం లొల్లి అంటా ఉన్నావు. ఆడ సభల జనాలు మొత్తుకుంటుర్రు అని హే ఆగురి ఊకరి అని అన్నాడు. వామ్మో దీనిలో గింతగానం అర్థం ఉందా మహారాజా? అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, నువ్వు నిజంగా గ్రేట్ పో మహారాజా, గ్రేట్. చాలా సేపు మీటింగ్ కాడికి వచ్చి కూర్చున్నావు, కింద జనం లేరు. మీరు టీవీలలో వీడియోస్ రేపు కట్ చేస్తాం. గ్రీన్ మ్యాట్ చేసారు, చాలా విజువల్ చూస్తే సగం మ్యాట్లు ఖాళీ. మహారాజా ఇప్పుడు నువ్వు మాట్లాడింది మాత్రం అస్సలు కరెక్ట్ కాదు. జనాలు వచ్చిన మాట వాస్తవం సభకి. అమ్మో ఏందది గ్రీన్ మ్యాట్ వేసిర్రు జనాన్ని రాలేదని ఎందుకు మహారాజా అబద్ధపు మాటలు, ఎందుకు అబద్ధాలు మాటలు అంటున్నా. దిస్ నాట్ కరెక్ట్, ఐఎమ్ సారీ. పోలీసులు వస్తారు, డైరీ రాస్తావు, వాడు బ్లాక్ డైరీ, డైరీ రెడ్ డైరీ. ఏమవుతుందా మహారాజా? బ్లాక్ డైరీ, రెడ్ డైరీ అని ఏం మాట్లాడలేదు. ఓన్లీ డైరీలో రాసుకుంటాం అనే మాట్లాడిండు. డైరీ గురించి కూడా మాట్లాడుతున్నావు అంటే సభ మొత్తం పొలుపోకుండా చూసినట్టుండు. ఇవాళ జరిగినటువంటి మీటింగ్ అటర్ ఫ్లాప్ అని నువ్వు అంటున్నావు. అద్భుతంగా సభ సక్సెస్ అయిందని అటు తెలంగాణ ప్రజలు, ఇటు కతిమ రాష్ట్ర ప్రజలు కూడా అనుకుంటున్నారట. ఇంత పెద్దలు చెప్పినట్టుగా మేము ఒక్క పథకాన్ని గతంలో ఎక్కడ ఒకటి కూడా తొలగించలే, కొత్త అనేకం ఇచ్చినాం. ఏమిచ్చిరన్న మీరు? ఏమిచ్చిర్రు? అదేంటి మహిళలకు ఉచిత బస్సు అని పెట్టి ఆడోళ్ళే జుట్లు పట్టుకొని కొట్టుకునేటట్టు చేసిర్రు. చేసిరా లేదా? ఓ నేనంటలే నీ ముచ్చట. ఆ గులాబోళ్ళు గుసగుసలాడుతుర్రు. ఇక ఇప్పుడేం మాట్లాడలేదు కానీ ఇక మళ్ళీ వచ్చినాక సబ్జెక్టు గురించి మాట్లాడతాడంట. అన్న చెప్పిన కాడికి చాలు కానీ ఇవ్వ అయ్యా నీకు దండం పెడతా పో.